ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. లక్కీ ఛాన్స్ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరో పేరు కొత్తగా డిప్యూటీ సీఎం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారా అండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం తెలంగాణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు అవకాశం రానుందని సమాచారం. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడంలో పొన్నం ప్రభాకర్గా మంత్రి అవకాశం వచ్చింది. ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. 7వ తేదీన ప్రభుత్వం ఏర్పాటుతో 9వ తేదీన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఫ్రీ టికెట్ ద్వారా ఇప్పటి వరకు 7 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి మరికొన్ని మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం 11 మంది మంత్రులు కొనసాగుతున్నారు. అయితే మరో 6గురికి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్కు కోఆపరేటర్ నుంచి విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైనటువంటి తన ప్రస్థానం మంత్రి వరకు కొనసాగింది. డిప్యూటీ సీఎంగా పొన్నం ప్రభాకర్కు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. రాష్ట్రంలోనే ప్రజాదరణ పొందిన ముఖ్య నేతగా పేరున్న పొన్నం ప్రభాకర్కే పదవి ఇవ్వాలని ఉమ్మడి